ఉద్దండ విఘ్న పరిభండన చండదండం ఆఖండలాది సురదాయక బృందవంద్యం. ఈయన ఎటువంటి వాడుగా చక్కరైనటువంటి భువనాధీశ్వరుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు. ఈ యొక్క విశ్వమంతా కూడా ఆయన మధ్యలోనే నింపుకున్నటువంటి వాడట. అటువంటి మహానుభావుడు, గణాలకు అధిపతి. శంఖము చక్రము ఏ విధంగా శ్రీ మహావిష్ణువుకు ఉంటుందో అదే విధంగానే వినాయకుడు పాశము అంకుశాలను ధరించి చక్కగా మోదకం అంటే మోదకం ఆనందాన్ని కలిగిస్తూ మనకు ప్రసాదాన్ని ఇస్తూ చక్కగా అభయ వరద ముద్రలతో మనందరినీ ఆశీర్వదించి ఆ స్వామి అందరినీ అనుగ్రహించి నేడు నిమజ్జన మహోత్సవానికి వచ్చి ఉన్నాడు. వారందరినీ చూస్తున్న మనందరికీ కూడా ఆ చూడండి ఏ విధంగా ఆయన అందరినీ చూస్తూ ఆ తెప్పపైకి వెళ్తూ ఉన్నాడు. కలవు వెంకట నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి. దయచేసి ఈ పెద్ద తెప్ప పైన ఉన్నటువంటి అనవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా తెప్పను వదిలి పక్కకు రావాల్సిందిగా మనమే. కేవలం నిర్దేశించినటువంటి కార్యకర్తలు మాత్రమే అక్కడ ఉండవలసిందిగా మనవి. దయచేసి అందరూ పక్కకు రావాలి. కేవలం ఆ తెప్ప పైన ఎవరైతే నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తెప్ప నుంచి పక్కకు వస్తే బాగుంటుంది. ఏకదంతం మహాకాయం సప్తకాంచన సన్నిధం లంబోదరం విశాలాక్షం వందేకం గణనాయకం. ఆ స్వామి వారిని సేవించినటువంటి వారు ఉత్సాహంగా ఈ ప్రాంతానికి నిమజ్జనాన్ని తీసుకొని వస్తున్నారు. అటు సూర్య భగవానుడు చక్కగా నిమజ్జన మహోత్సవాన్ని వీక్షించి ఆ యొక్క చంద్ర భగవాను పంపించినాడు. ఆ చంద్రుడు తొమ్మిది చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క శుభ సాయంకాలం చక్కనైనటువంటి వాతావరణం, కాషాయ రెపరెపలు, విద్యుత్ దీప అలంకరణలతో ఆ స్వామివారిని ఇక్కడ నిమజ్జనం స్వామివారిని తన యొక్క తల్లి ఒడిలోకి సాగనంపుతూ ఉన్నారు. ఆయన ద్వైమాతరుడు అంటే ఇద్దరు తల్లులట, ఓరు గంగా రెండు గౌరి. ఆ గంగామాత ఒడిలోకి ఆ స్వామిని సాగనంపుతూ ఉన్నటువంటి ఇటువంటి చక్కగా వివిధ రకాలైన అలంకరణలతో స్వామివారి నామస్మరణతో పెద్ద చిన్న లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా తన్మయత్వంతో ఆసేత హిమాచలం ఆ స్వామిని సేవిస్తూ మన కర్నూలు నగరమంతా కూడా ఆధ్యాత్మిక శోభతో కాషాయ పతాకాలతో మామిడి ఆకుల తోరణాలతో చక్కని రంగవల్లులతో స్వామివారిని ఈ విధంగా అర్చించి నేడు నిమజ్జన మహోత్సవాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదే విధంగానే మనమంతా కూడా ప్రతి విషయంలో కూడా ఇదే ఐకమత్యంతో ఉండి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి ఆ స్వామి ఇందాక చెప్పినారు మన వాళ్ళ పెద్దలు, గరికెతో పూజిస్తే చాలగా, ఆయనకు ఇంకా వడపప్పు పెడితే చాలగా మనకు ఆయన కోరిన కోరికలన్నీ కూడా ఇస్తాడు అని చెప్తున్నారు. ఆ స్వామి హాస్యప్రియుడు కూడా. ఒకనొక రోజు శ్రీ మహావిష్ణువు మేనమామ దగ్గర చూడడానికి వెళ్ళాడట. చక్కగా ఆడుకుంటూ ఆ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని చక్కని ఎవరో తినడానికి బాగుంది అని మింగేసినాడు. దేవుడు ఇదని చెప్పేసి విష్ణుమూర్తి కాసేపు చూసినాడు, ఎక్కడ పోయిందని కనపడలే. ఏం చేయాలని చెప్పేసి ఎట్లయినా కూడా వినాయకుడి పూజలో ఉండేది బయటికి రావాలని ఈయన కుంజీలు తీయడం మొదలుపెట్టాడ. రెండు చెవులు పట్టుకొని కూర్చొని లేయడం, కుంజీలు తీసేటప్పుడు ఇలా చేస్తున్నాం అనుకొని సంపూర్ణ నగరాలు నవ్వేటప్పటికీ ఆయన కూడా పోయి ఆ లోపల ఉండే చక్రం బయటకు వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఆయన వివిధమైనటువంటి పరిహాసాలతో మనందరినీ కూడా ఆనందింపజేసేటువంటి సులభ ప్రసన్నుడైనటువంటి ఆ స్వామి. ఏకదంతం మహాకాయం, ఏకదంతమే ఉన్నది ఆయనకు. రెండవ దంతం ఏమైంది? దానికి ఒక పురాణ గాథ. వేదవ్యాసుడు చక్కగా మహాభారతాన్ని చెబుతూ ఉన్నాడు, ఈయన రాస్తూ ఉన్నాడు. మధ్యలో తన యొక్క కలం దంతం వెళ్ళిపోయింది. చక్కగా వెంటనే ఆ దంతాన్ని వెరికేసేసి రాయడం మొదలుపెట్టాడు. ఎందుకు అంత చాలా ఏం విధానంగా రాసుకోకూడదు అంటే అక్కడ ఒక షరతు ఏమిటది?
నేను చెప్తున్నప్పుడు నువ్వు నిలబెట్టకుండా రాయాలి అని చెప్పినాడు వ్యాసభగవానుడు. అష్టాదశ పురాణాలను మహాభారతాన్ని మనకు అందించినటువంటి వ్యాసుడు ఈ విధంగా రాస్తూ ఉంటే వినాయకుడు నిబంధన పెట్టాడు. ఏమిటయ్యా, నువ్వు మాత్రం ఏమాత్రం నిలబెట్టకుండా చెప్పాలంటే నువ్వు కూడా అర్థం చేసుకుంటూ రాయాలని చెప్పినట్ట. అదేవిధంగా